హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే జెల్లీస్ చేసుకోవచ్చండి. ఇలాగా చూడండి. ఇది అయితే మనకి సీజన్ లేనప్పుడు కూడా మనకి సీజన్లోనే తాటి ముంజలు దొరుకుతాయి కదండి. ఈ టేస్ట్ అయితే సేమ్ తాటి ముంజల్లాగే నాకు అనిపించింది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా చేశాను అనుకుంటున్నారండి? కొబ్బరి బొండాలతో చేశానండి. కొబ్బరి బొండంలో నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళతో అయితే ఈ జెల్లీ చేశానండి. చాలా బాగా వచ్చింది. సేమ్ నాకైతే తాటి ముంజలు ఎలా ఉంటుందో అలాగే ఫీల్ అయ్యాను. నాకైతే టేస్ట్ మటుకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే నేను కొబ్బరి బొండం తీసుకున్నాను. ఆ కొబ్బరి బొండంని ఇలా కట్ చేసుకొని వాటర్ ఉంటుంది కదండి, వాటర్ ఇలా స్ట్రైనర్ ద్వారా సెపరేట్ చేశాను. ఎందుకంటే ఈ కొబ్బరి బొండం కట్ చేసినప్పుడు చిన్న చిన్నవి కోకోనట్వి పడుతూ ఉంటాయి. సో దానివల్ల నేనైతే స్ట్రైనర్ అనేది పెట్టాను. ఈ స్టెయినర్ పెట్టడం వల్ల ఆ కోకోనట్వి ఉంటే స్టెయినర్లో ఉండిపోతుంది, వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. దానికోసం నేను ఇలా చేశాను. చూడండి, ఈ వాటర్ మొత్తం నేనైతే కడాయిలో వేసుకున్నాను. ఈ కడాయిలో వేసుకున్న తర్వాత అగర్ అగర్ పౌడర్ ఉంటుంది కదండి, ఈ అగర్ అగర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని బాగా అంటే ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 2 టేబుల్ స్పూనే వేసుకోవాలి పంచదార. వేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే చిన్న స్వీట్నెస్ కోసం నేనైతే వేస్తున్నాను. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ అయితే అవ్వాలి. మరి బాగా బాయిల్ అవ్వాల్సింది లేదండి, జస్ట్ ఇలా పొంగు వస్తుంది అనగానే మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి పొంగు వచ్చేస్తుంది కదా, ఇలాగ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనం జెల్లీని ఏ బౌల్లో చేయాలనుకున్నామో ఆ బౌల్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ బౌల్లో చేయాలనుకున్నాను. సో ఈ బౌల్లో నా వాటర్ మొత్తం వేసేసాను. అంతేనండి, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు, బయట ఉన్నా పర్వాలేదు, జెల్లీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లోనే పెడితేనే జెల్లీ అవుతుంది, బయట పెడితే జెల్లీ అవ్వదు, అలాంటివి ఏమీ ఫీల్ అవసరం లేదు. ఎలా అయినా జెల్లీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చల్ల చల్లగా బాగుంటుంది. బయట పెట్టుకుంటే నార్మల్ మనం ముంజలు తింటాం కదండి, నాకైతే నేను నార్మల్గా తిన్నప్పుడు నాకు ముంజలు తిన్న ఫీలింగే వచ్చింది. సో నేనైతే ఇలా టచ్ చేసి చూసాను, వెంటనే హార్డ్ అయిపోయింది. సో వెంటనే ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని దీన్ని ఇలాగా ప్లేట్లోకి రిటర్న్ పెడతాను అనమాట. వెంటనే అది కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, చూపిస్తాను. ఇలాగ ఎడ్జెస్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు చూడండి బౌల్లో ఇలా పెట్టాను కదా, వెంటనే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదండి. నాకు ఆ ముంజుల ఫీలింగే వచ్చింది, తింటున్నంతసేపు తాటి ముంజలు తింటున్నట్టే అనిపించింది. సో నేనైతే ఇలా అయితే చేశానండి ఈ తాటి ముంజల జెల్లీసు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా. నేనైతే ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. చూడండి, ఒకటైతే కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా అంత బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను మా బేబీకి పెడుతున్నాను. మా బేబీ కూడా ఇవి తిని చాలా బాగుందని చెప్పింది, చాలా ఎంజాయ్ చేసింది. ఇలాంటివి పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.